కేటీఆర్ ఇద్దరు బామర్దులు అంటే జోగాడు బాగాడు తప్పదు ఇక మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రిని నోటికొచ్చిన మాట్లాడితే మేమెందుకు కూకుంటాం ఇక్కడ? మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంట కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే చిన్నన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు చిన్నారెడ్డి గారు. చిన్నన్న అంటే ఓకే. నేనేమంటున్నానంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనవుతాయి. ఆ తప్పు కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మీకు ఆ రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా. నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా. అన్న వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు. నా స్టాండు చిన్నారెడ్డికి మెట్టు సాయికి సంబంధం లేదు. నా సెల్ఫ్ స్టాండు. నేను అప్పుడు ఇవ్వద్దన్నా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినాను కూడా అన్న. నేను నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్. అది ఇది పార్టీ స్టాండ్ కాదు అది. కానీ 70 ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసిన అన్యాయం అయితే అంత. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ హరీష్ రావుని, కాంగ్రెస్ ఏం చేసిందని ప్లీజ్ కొంత లైవ్ కోఆపరేట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు? ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, మన్మలతో సహా పోయారు. నేను ఒకటే అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా, ఇద్దరు బామర్దులు. మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలు మొక్కారు? దానికి జవాబు చెప్పండి. మీరు మైకులలో అసెంబ్లీలలో ఆడిన మాట్లాడుతారు కదా, ఎందుకు పోయి మీరైతే కాంగ్రెస్ కాదు కదా. మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు? ఆ ఇంటికి ఎందుకు పోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టే మీరు ఆ ఇంటికి పోయారు, ఆమెకు దండం పెట్టుకున్నారు. నేను తప్పు పడతలేను, పోయిన దానికి తప్పు పడతలేను. మీ కృతజ్ఞతలు చాటుకున్నారు అంతే కదన్నా, మీరు చాటుకున్నారు. నేను మీ విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని, మీరు చాటుకున్నారు, అది ఓకే. కానీ 70 ఏళ్ళలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడారు కదా, ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినా దానికి జవాబు చెప్పాలి కదా. నేను దానికోసం అడుగుతున్నాను. అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టారు, మర్యాదను ప్రకటించుకున్నారు. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం. ఇక నాగార్జున సాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మంజరాయణ కట్టు, సింగూరు కట్టిరు.